స్వామి గత 23 ఏళ్ళుగా నేను అయ్యప్ప దీక్ష చేస్తున్నాను. గత 23 ఏళ్ళ నుంచి కేరళలో జరిగే అవమానాలు భరిస్తూ వస్తున్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో మరి ప్రతి అవమానాన్ని గమనిస్తున్నాం. మేము మా అనుభవాలు కాకుండా స్వాములు వచ్చే ప్రతి అవమానాన్ని గమనిస్తున్నాం. దాన్ని భరించలేక బాధేసి కేరళ గవర్నమెంట్కి యాంటీ మీన్స్ అసౌకర్యాలని కల్పించాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఆలోచన చేశాం. ప్రతి ఊర్లో అయ్యప్ప స్వామి గుడులు ఉంటాయి. ఆడే ఇరుముడి తీస్తాం. అయ్యప్ప స్వామి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్క స్వామి ఎవరి గుడిలో వాళ్ళు ఇరుముడి తీయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేరళ గవర్నమెంట్ 450 కోట్లు ఆదాయం వస్తాం సంవత్సరానికి. వాళ్ళు ఖర్చు పెట్టే 15 కోట్లు కూడా లేదు. మరి సౌకర్యాలు అక్కడుండే ఒక క్యూ 18 గంటలు 16 గంటలు 20 గంటలు క్యూలో బాలికలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇంతమంది ఇబ్బంది పడతా ఉన్నా సరే మంచినీటి సౌకర్యం కాదు, బాత్రూమ్ సౌకర్యం కాదు, లెట్రిన్ సౌకర్యం కాదు, ఆహార సౌకర్యం ఏమీ లేకుండా 18 గంటలు 24 గంటలు అదేదో పెద్ద జైల్లో అండమాన్ జైల్లో ఉన్నట్టు ఉంది తప్ప ఇంకా భక్తితో అలా ముందుకు పోవడం తప్ప అసౌకర్యాలుగా ఉంది తప్ప దాన్ని ఖండన చేస్తూ ఈ నిర్ణయం చేస్తున్నాం స్వామి.